Hello, assalamu alaikum. I hope everyone is good, guys. Okay, కాలేజ్కి వచ్చేసినాం కాబట్టి ఇంకా జిమ్కి వెళ్తున్నాము. 1 వీక్ అయింది కాలేజ్కి వచ్చి. అంటే 1 వీక్ నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి వీడియోస్ చేయలేకపోయినాను. సో సారీ బది. అండ్ యా, హెయిర్ కట్ చేపించినాను. మరి అంత బాగలేదు, బట్ ఓకే. 1 వీక్ తర్వాత బాయ్స్కి మామూలు అయిపోతుంది. యా, వెనకాల అనిపిస్తాను కదా AB2. మా కాలేజీలో అన్ని వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి AB2లో. ఆయన అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నారు, ఆయన దగ్గరికి పోతారంతా. సో కమ్ టు ది పాయింట్. ఇంకా నుంచి నేను చెప్పిన కదా లాస్ట్ వీడియోలో, కొంచెం బాగా డైట్ తీసుకోవాలా, కొంచెం ఒక డ్రీమ్ ఫిజిక్ పెట్టినాను. అది అచీవ్ చేయడానికి కొంచెం ట్రై చేస్తాను. సో దానికోసం వర్కౌట్ అనేది హార్డ్గా చేస్తున్నా, తినడం కూడా తింటాను. ఫస్ట్ టైం అంటే బల్కింగ్ చేయాలంటే కారిపోతుంది. సమ్వాట్ లైక్ చాలా కష్టం గాయ్స్ బల్కింగ్ అనుకున్నాం, కానీ తినడం కూడా కష్టమే. అంటే కొంతమంది ఈజీగా తినేస్తారు, కానీ నేను తినలేకపోతున్నా. అది తింటా ఉంటే మళ్ళీ వెనక్కి కొడుతుంది అది. అబ్బా ఆ ఫీల్ ఉంటుంది బ్రో, ఊహించుకుంటే. ఎనీవే, ఈరోజు మండే, సో అందుకనే ఎక్సైటెడ్గా ఉన్నా. ఎందుకో తెలుసా? ఎందుకు బ్రో? చెస్ట్ కాబట్టి. సో ఈరోజు జిమ్కి వెళ్తానే చెస్ట్ చేద్దాం. అండ్ ఇంకా నుంచి ఎగ్స్ డైట్ ఇంకా మనం మామూలుగా ఉండదు మనది. ప్రీ-వర్కౌట్ క్రియేటిన్ తీసేసుకొని ఇప్పుడు జిమ్కి బయలుదేరుతున్నాం కాబట్టి ఈరోజు ధూమ్ధామ్గా చేద్దాం. చెస్ట్ పగిలిపోవాలా. ఓకే గైస్, నేను జిమ్కి వెళ్తా కొంచెం ఒక మాట చెప్పాలనుకుంటాను. సో నేను జిమ్ వచ్చి మరీ అంత హెవీగా చేయాలని నాకు ఆశ ఏం లేదు. మరీ అంత హెవీగా బాడీ కనిపించాలని ఇది కూడా లేదు. అది సింపుల్గా మస్కులర్గా ఉండాలా, ఫిట్గా ఉండాలా అని నా ఆశ. సో దట్స్ వై నేను జిమ్ చేస్తాను. సో ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. నాకు బరువు కాబట్టి, మా జూనియర్ ఉన్నాడు కాబట్టి వాడు తెస్తున్నాడు. వాందే బాటిల్, నాది కూడా కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా వచ్చి నేను ఇంటర్న్షిప్ చేసినా కదా పెనగొండలో ఇంటర్న్షిప్ చేసింది KSH కంపెనీ అని. అండ్ ఈ కంపెనీలో వచ్చి మేము 40 days ఇంటర్న్షిప్ చేసినాము. కంపెనీ గురించి చెప్పాలంటే బ్రో, ఇంకా కియా మీరు చూసింటే మీకు తెలుసుంటుంది, కియాలో ఉన్నట్టే ఉంటాయి. కానీ కొంచెం ఇంటర్న్షిప్ అంటే నార్మల్ వర్క్ ఇస్తారనుకుంటే అది తప్పు బ్రో. కొంచెం హార్డ్ వర్కే చేపిస్తారు. అంటే మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది 8 hours నిల్చొని పని చేయాలంటే. సో అయినా అని ఇంటర్న్షిప్ ఇష్టపడో చేసేసినాము, సర్టిఫికేట్ సాధించేసినాము. అండ్ దానికోసం నేను పెనుగొండకి వెళ్ళాను. మీరు చూసుంటారు లాస్ట్ వీడియోలో, పెనుగొండలో జిమ్ జాయిన్ అయినానని. సో అందుకనే జిమ్ జాయిన్ అయినా. ఇంకా ఇక్కడ ఒక బెనిఫిట్ ఏమంటే బ్రో, మెకానికల్ నుంచి కొంచెం బెస్ట్ అంటే ఈ సైడే బ్రో. ఇంకా కియా అంట, ఈ KSHM అంట, TWI అంట, సంథింగ్ ఇలా కంపెనీస్ ఉంటాయి. ఇలా బాగా జాబ్స్ వస్తాయి. బాడీ బిల్డ్ చేయడం వల్ల బ్రో, ఐ స్వేర్ వాట్ ఎవర్ యు వేర్, నీ అవుట్ఫిట్, నువ్వు ఏ దేశం కూడా ఎక్సలెంట్గా కనిపిస్తావు బ్రో. ఇది మాత్రం నేను రాసిస్తా. ఒక్కసారి బాడీ పెంచి చూడు. ఇది చెస్ట్ కానీ, చెస్ట్ నుంచి షోల్డర్స్ బ్రాడ్ అవ్వడం కానీ, ఆర్మ్స్, ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్. ఇంకా జిమ్ లోపలికి వచ్చేసినా కాబట్టి చెస్ట్ చేసుకుంటున్నాం గాయస్. ఈరోజు హెవీగా పోదాం అనుకొని 90 దాకా పోయినా. ఒక రిప్ వచ్చింది, ఓకే ఇట్స్ గుడ్ అనుకొని స్టాప్ ఆడే చేసి మళ్ళీ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్కి వెళ్ళిపోయినాను. అంటే మీరు చూసుంటారు పాత వీడియోస్లో, ఆ వీడియోస్లో నేను వచ్చి వర్కౌట్స్ అయితే ఇవే చేస్తాను. ఫస్ట్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్, మళ్ళీ ఇంక్లైన్ డబుల్ ప్రెస్ అండ్ ఇంక్లైన్ ప్రెస్, అండ్ నెక్స్ట్ వచ్చి చెస్ట్.
ఫ్లైస్ చేస్తాను. దాని తర్వాత వచ్చి ట్రైసెప్ చేసుకొని ఇంకా అక్కడికి సమాప్తం చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఆఫ్టర్ దట్ గైస్ ఇంకా ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేసేసి కొంచెం ట్రైసెప్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తుండేది ఇంక్లైన్ బెంచ్ ప్రెస్, డబుల్ ప్రెస్. అది అయిపోతాను వెంటనే ట్రైసెప్ చేసుకున్నాను. దాని తర్వాత మా జూనియర్ వచ్చి పోజింగ్ చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను. బాడీ పెంచడం ఒక ఎత్తు అయితే బ్రో, దాన్ని ఉంచడం ఇంకో ఎత్తు, మళ్ళీ దాని తర్వాత పోజింగ్ చేయడం ఇంకో ఎత్తు బ్రో. ఇట్స్ ఏ రియల్లీ హార్డ్ థింగ్. బాడీ వస్తానే ఆ బాడీని మెయింటైన్ చేయాలో చూడండి, ఆడ నిజంగా చెప్తున్నా, ఐ నో ద స్ట్రగుల్ ఆఫ్ దట్. ఆ బాడీని అలాగే మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం బ్రో. ఒక్కొక్కసారి ఫీవర్లు వచ్చేస్తాయి, ఒక్కొక్కసారి జిమ్కి పోవాలని ఉండదు. ఐ మీన్ నీరసంగా ఉంటుంది, ఎనర్జీ ఉండదు, ఫుడ్ దొరకదు. ఇప్పుడు కూడా నాకు ఫీవర్ వస్తుంది, అయినా కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అండ్ ఈరోజు చెస్ట్ కాబట్టి కొంచెం ఎంజాయ్ చేసి మేమంతా, ఐ మీన్ ఎంజాయ్ అంటే కొంచెం ఫన్నీగా మాట్లాడుకుంటాం మేము మా ఫ్రెండ్స్ అంతా. చెస్ట్ వర్కౌట్ చేసేసినాము. అండ్ దాని తర్వాత ఈరోజు నేను వస్తాను. ఎనీవే గైస్, జిమ్ అయిపోయింది. ఇంకా పోయి పోస్ట్ వర్కౌట్ వచ్చి ఎగ్స్ తినేసి ఇంకా అన్నం తినేసి కొంచెం ఆ మధ్యలో కొంచెం పిస్తా కొంచెం తినేసి అనుకునేద్దాం. ఎగ్జామ్ ఉంది మన్నాడు. సో చదువుకో బ్రో, చదువుకుంటాను నేను కూడా, బాగుపడతాం, డిసిప్లైన్గా ఉన్నాం. ఓకేనా? లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ బ్రో. టు బి ఫ్రాంక్, ఈ మధ్య నాకు బ్లాగ్స్ చేయాలని ఉంది, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. Assalamualaikum sister. Where is your hijab? గాయస్, సెకండ్ డే బ్యాక్ వర్కౌట్ అయింది. చిన్న క్లిప్స్ పెట్టినాను అంతే, షర్ట్ బాగుందండి. సో కమ్ టు ది పాయింట్. పచ్చిగుడ్లు తాగుతారు కదా చాలామంది, మేబీ ఇన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది తాగుతారు కదండి. సో రీసెంట్గా ఒకటి జరిగిందనమాట. ఐ మీన్ కొంతమంది వాళ్ళు డ్యూటీలు చేయాలి కదా, చేసినారు. డ్యూటీలు చేసే వాళ్ళు పచ్చిగుడ్లు తాగుతారో లేదో వాళ్ళకి తెలుస్తుందా? మేము తాగుతాం, ఎందుకంటే మేము డిసిప్లైన్గా ఉంటున్నాం కాబట్టి మేము తాగుతాం, మేము అలవాటు చేసుకుంటాం. ఎంత గలీజ్గా ఉన్నా కూడా అది అలవాటు చేసుకుని ఉంటాం, ఎందుకంటే మాకు అవసరం అది. సో మేము తాగుతాం. కొందరు వచ్చి చెప్తారు, ఎట్టా తాగుతారులే బాబు, ఎందుకు మాటలు ఇవి చేసుకోవడానికి, వంటలు ఇవి. ప్రతి వాడు అలాగే ఉంటాడు బ్రో. ఓకే, కొందరు ఉంటారు డిసిప్లైన్గా అలవాటు చేసుకుని ఉన్నవాళ్ళు. సో మేము అలవాటు చేసుకున్నాం, ఎందుకంటే ఎంత కష్టంగా ఉన్నా కూడా అలవాటు చేసుకుని తాగుతాం, మా బాడీ కోసం. అలా వచ్చి కొందరు సెక్యూరిటీ ఆడ అంతంత అవసరం, అసలు మాకన్నా ఫిట్గా ఉండాల్సింది వాళ్ళు మనకి ఇన్స్పైర్ అవ్వాల, ఐ మీన్ ఇన్స్పిరేషన్ ఇవ్వాల, కొంచెం దిట్టంగా ఉండి. వాళ్ళందరినీ బొజ్జలు వేసుకొని వాళ్ళు తాగకుండా మమ్మల్ని కూడా తాగకుండా చేసే కష్టం కదా బ్రో. సో అందుకని వచ్చి కొంచెం కష్టం ఉంటుంది తాగేకి, కానీ మేము తాగుతాం. నువ్వు వచ్చి జడ్జి చేయాల్సిన అవసరం లేదు నీకు అని చెప్పాలని ఉంది, కానీ ఏం చేద్దాం, చెప్పలేనే. సో పచ్చిగుళ్ళు తాగే వాళ్ళు ఉంటారు బ్రో, అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ.